తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురూజీ. నమస్కారం. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ధనుసు రాశి వారికి ఈ 2026 ఆంగ్ల సంవత్సరం, ఆంగ్ల నూతన వర్షం జాక్పాట్ చాలా బాగుంది. 100 out of 100 చెప్పొచ్చు వాళ్ళకి. మనం 95 ఇస్తాం. రాశ్యాధిపతి గురు 7వ ఇంట్లో ఉన్నాడు. ధనుర్రాశికి అధిపతి గురు 7వ ఇంట్లో ఉన్నాడు. ధనుర్రాశిలో 7వ అధిపతి బుధుడు ఉన్నాడు. సో ఇది పరివర్తన యోగం అంటారు దీన్ని. గురు ఇంట్లో ఉండాల్సింది గురు, అక్కడ బుధుడు ఉన్నాడు. బుధుడు ఇంట్లో ఉండాల్సింది బుధుడు గురు ఇంట్లో ఉన్నాడు. ఎక్స్చేంజ్ అయినారు. అక్కడను నేనే ఇక్కడను నేనే అంటారు కదా. సో దానివల్ల ఇది పెద్ద జాక్పాట్. దానివల్ల అనుకునే విషయాల్లో నేను 10 రూపాయలు వస్తుంది పెట్టుబడి పెట్టినాను, ఇదేమరా 100 వచ్చింది. 10కి 100 అనేది హైయెస్ట్ క్రీమ్ ఆఫ్ ప్రాఫిట్. డబుల్ ట్రిపుల్ అంటేనే చాలా మంచి ప్రాఫిట్. 10 times ప్రాఫిట్ చూసే యోగాలు ఉన్నాయి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ పీపుల్. ప్రభుత్వంలో ఉన్నారా, అన్ఎక్స్పెక్టెడ్ ప్రమోషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్స్, బట్ ఫ్రూట్ఫుల్ ట్రాన్స్ఫర్ అయింది కదరా బాబు అంటే వెతుక్కుంటూ వచ్చి లడ్డు వచ్చి నోట్లో పడింది అనే వారి ఉంటుంది. సో అలాంటి యోగం అంతా మంచి రిజల్ట్. సో వీళ్ళకి అంతే, సూర్యుడు బుధుడు బుధాదిత్య యోగము, సూర్యుడు మంగళుడు సూర్యమంగళ యోగము, బుధుడు శుక్రుడు లక్ష్మీనారాయణ యోగం, ఇవన్నీ కూడా చాలా మంచిగా కలిసి వచ్చింది. సో దానివల్ల ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి, కెరియర్, ప్రభుత్వం ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి ప్రమోషన్స్ ఉంది. కొత్తగా అప్లై చేసే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి. పాలిటీషియన్స్ బాగుంటారు. పాలిటీషియన్స్ పైన వీళ్ళ పైన ఏదైనా కేసులు అది ఇది పెట్టున్నారంటే ఈ సంవత్సరం పోయి దాన్నంతా కొట్టేయచ్చు, దాన్నంతా ఎరాడికేట్ చేసుకొని వచ్చేయచ్చు. ఏదేదో స్టేలు తెచ్చుంటారంటే ఆ స్టేల్ కంతా పోయి, సార్ ఇది నా ప్రాబ్లం కాదు, వీళ్ళంతా స్టే ఊరికే నా పైన తీసుకొచ్చినారు, దీన్ని రీకన్సిలేషన్ చేయండి అంటే చూసి సరే పర్వాలేదు పండి అని వదిలేస్తారు. సో దానివల్ల పాత కేసులంతా కొట్టుకొని వచ్చే ఒక శుభ సందర్భం. కాస్త ఓపిక నిలబడి, ఎందుకంటే కోర్టు అది ఇది అంటే తిరగాలి కదా, ఆ తిరిగే ఓపిక ఉంటుందంటే పాత కేసులన్నీ కొట్టుకొని వచ్చేయచ్చు. అదంతా ఛాన్స్ ఉంది. తర్వాత ఇవి 9వ ఇంట్లో కేతు ఉన్నాడు. 9వ ఇంట్లో కేతు ఉండేటప్పుడు ఇది ఒక 5% ప్రాబ్లం ఏమంటే నాన్నగారికి గండాంతరాలు రావచ్చు. ధనుసు దగ్గర అంటే ఇప్పుడు 20 year ఓల్డ్ ధనుసు రాశికి 50 year old నాన్న ఉంటాడు. అదేం పెద్ద ఏజ్ గ్రూప్ కాదు. బట్ 50-55 year old అబ్బాయో అమ్మాయికో వాళ్ళ నాన్నగారు 70-75 లో ఉంటారంటే అది ఏజ్ గ్రూప్ వచ్చి సీనియర్ సిటిజన్ ఏజ్ గ్రూప్ అయింది. గండాంతరాలు రావు. దానివల్ల నాన్నగారి ఆరోగ్యానికి, ఆయుష్యానికి గండాలు రావచ్చు. దానివల్ల దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి నాన్నగారి గురించి. సో అదే మాదిరిగా నాన్నగారి ప్రాపర్టీ, నాన్నగారు ఎవరితోనో మాట్లాడుతున్నారు ప్రాపర్టీ అంటే తెలియక నాన్నగారు వాళ్ళకి వీళ్ళకి ఏదో ఇచ్చేసినారు, ఏదో వాళ్ళతో సైన్ చేసుకున్నారు అనేసి జీపీఏ వాళ్ళకి అయిందని అది కాస్త గొడవలు రావచ్చు. దానివల్ల కాస్త మెంటల్ టెన్షన్ ధనుర్రాశి వారికి కలిగే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల ఫాదర్ని బాగా చూసుకోండి. ఫాదర్కి ఎవరో వచ్చి ఏదో చెప్పి, ఇప్పుడు కొందరు అలాగే ఉంటారు, ఏదో ఉంటారు, మా కొడుకుకి వాళ్ళకి ఏదో చిన్న ఏదో ప్రాబ్లం ఉంటుంది, వానికి ఎందుకు ఇవ్వాలి, ఎవరైనా వీడు కొడుకు మాదిరిగానే అని ఇచ్చేస్తారు ఏదైనా దానికి. అలా జరిగే ఛాన్సెస్ ఉండేటప్పుడు మీకు బాధ అయిపోతుంది. సో అది ఏమే కానీ ఫాదర్ ప్రాపర్టీ అనేటప్పుడు దానికి లెగసీ సన్నే, అది ఎప్పుడే కానీ భారతదేశ సంస్కృతి అది. దానివల్లే జ్యుడిషియల్ లానే చెప్పేసింది ఏమంటే ఫాదర్ది సన్నుకు ఉందో లేదో, గ్రాండ్ ఫాదర్ మాత్రం 100% గ్రాండ్ సన్కే. గ్రాండ్ ఫాదర్ ఆస్తి గ్రాండ్ సన్కి, అది విల్లు ఉన్ని విల్లు లేని. అలా ఇదొకటి నెగటివ్ పాయింటే కానీ మిగతా అన్ని కూడా చాలా బాగుంటది. ధనుర్రాశికి చాలా కలిసి వచ్చేది గురువులే. దానివల్ల ఈ ధనుర్రాశి వాళ్ళ మొబైల్లో సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, స్వామి సమర్థ్, మహావతార బాబా, ఏదైనా గురువుల ఫోటో, ఒక గురు రింగ్ టోన్, అట్లీస్ట్ మినిమం గురు బ్రహ్మ గురు విష్ణు రింగ్ టోన్ ఇది పెట్టుకున్నారంటే గురువులు వీళ్ళని కాపాడతారు. ధనుసు రాశి అధిపతి గురునే. సో దానివల్ల గురువుని వదలకూడదు. గురు అష్టోత్తరాలు ఎన్నుంది చదవచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః ఎన్నిసార్లు చెప్పుకుంటేనే తక్కువే.
రాఘవేంద్ర స్వామి బృందావనం పోయి దర్శనం చేసుకొని రావచ్చు. రాఘవేంద్ర స్వామి బృందావనానికి అంత డెకరేషన్స్ అన్న ఉన్నాయి. ఇక్కడ వెల్లూరు దగ్గర దగ్గర తిరుకోయిలూరు అని ఒక ప్లేస్ ఉంది, తిరుకోయిలూరే అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దానికన్నా మీరు రఘోత్తమ బృందావనం అని గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది, తమిళనాడులో ఉంది. ఈ రఘోత్తమ బృందావనం అనేది ఓపెన్ ఫీల్డ్, దానికి ఇదే లేదు, సీల్ లేదు. ప్రపంచంలో మీరు ఎక్కడ చూడలేరు. బృందావనం అంటే ఒక గుడి కట్టేస్తారు కదా, పైన రూఫ్ ఉంటుంది కదా. రూఫ్ అంటే ఏమి, రూఫ్ తెలుసు కదా, అంతే కదా. అవును, రూఫ్ లేని బృందావనం అది ఒకటే. ఆ గురువు గారు ఎంతో మంది ట్రై చేసినారు రూఫ్ వేస్తామని. బృందావనం ఎండ అయితే ఎండ కాస్తుంది, వాన వస్తే వాన పడుతుంది బృందావనం పైన. ఎంతో మంది ట్రై చేసి వేసకపోతే అది పడిపోతుంది. ఊరికి ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కూడా దానిపైన ఇట్లా కొమ్మ వచ్చిందంటే కాలిపోతుంది. నీడ లేక ఏది లేక ఓపెన్ ఫీల్డ్ లో రఘోత్తర బృందావనం ఉంది. కుదిరిందంటే ధనుసు రాశి వాళ్ళు ఆ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది, రఘోత్తమ బృందావనం అని కొడితే వస్తుంది గూగుల్లో. ఆ బృందావనం దర్శనం చేసుకొని వచ్చి అక్కడ అభిషేకం చాలా విశేషం ఇచ్చేసి వచ్చినారంటే, ఎన్నో గత జన్మలుగా మనకు తెలీదు. మేము టీచర్లంతా ఒక్కొక్క కాలంలో మన దీంట్లో ఫికల్ మైండెడ్లో స్టూడెంట్స్ ఎంతో మంది టీచర్లకి మాస్టర్లకి ప్రాబ్లం చేసి ఉంటాం. ఆ గురు శాపాలు ఎన్నో ఉంటాయి. ఆ గురు శాపాల వల్ల ధనుసు రాశికి ఏదైనా కాస్త ప్రాబ్లం తగులుతుందే కానీ వేరే ఏమీ లేదు. ఆ రఘోత్తమరి దర్శనం చేసుకొని వస్తే ఓపెన్ బృందావనం, వితౌట్ రూఫ్ బృందావనం, ప్రపంచంలో ఏకైక బృందావనం అదే. ఆ రఘోత్తమరు బృందావనం దర్శనం చేసుకొని వచ్చేస్తే వీళ్ళు ఏదేది పాపాలు చేసినారో, ఏ గురు శాపం ఉందో సరిపోతుంది. ఆ గురు దృష్టి కోటి దోష నివారణం. కోటి దోష నివారణాలు గురు దృష్టి పడితే. సో దానివల్ల రఘోత్తమరు బృందావనం దర్శనం చేసుకొని వచ్చినారంటే వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. రఘోత్తమరుది కూడా బృందావనం ఫోటో కూడా పెట్టుకోవచ్చు, సాయిబాబా ఫోటో పెట్టుకోవచ్చు, రింగ్ టోను గురుగారిది వేసుకునేది మంచిది. వీళ్ళకి అంతే ఈస్ట్ మంచి డైరెక్షన్. ఈ సంవత్సరం మొత్తం ఈస్ట్ డైరెక్షన్ వీళ్ళు వాడితే మంచిది. గోల్డ్ పర్చేస్ చేసే యోగాలు ఎక్కువ ఉంది. గోల్డ్ ఏమైనా అది ఇది పెట్టి ప్లడ్ చేస్తున్నారంటే దాన్ని కూడా విడిపించుకొని వచ్చే యోగాలు కూడా ఉంది ఈ సంవత్సరం. అంటే మహర్జాతకులే అంటారు ఒక విధంగా చూసుకున్నట్టు. ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ధనుసు రాశికి. సరే, ఇంకో చిన్న డౌట్, ధనుసు రాశి వారికి గురువు దోషం ఉంటే ఆ టెంపుల్ వెళ్ళమని, గురు దోషం కూడా అంత పాపాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుందా అంటే రాశి వారికి? అసలు దేవుడి శాపాలు కూడాను మనము సరిదిద్దుకోవచ్చు, గురు శాపాన్ని సరిదిద్దలేము. అబ్బో, గురు దానికే కదా దేవుణ్ణి, ఈశ్వరుడే, బ్రహ్ముడే కదా, విష్ణువే. ఈ ముగ్గురు ఎవరు? గురువు కదా. మహేశ్వరుడికి ఒకే రోలే, విష్ణుకి ఒకే రోలే, శివుడికి ఒకే రోలే, బట్ గురువుకి ట్రిపుల్ యాక్టింగ్ వీడో. దానివల్ల గురువుని దానికే కదా గురు దృష్టి కోటి దోష నివారణం. గురువుకి గులాముడు అయితేనే ముక్తి, గురువుకి గులాముడు కాక ముక్తి లేదు. సో దానివల్ల చూడండి ఆయన ఎంత వైరాగ్యం ఉండొచ్చు. రాఘవేంద్ర స్వామికి బృందావనానికి గోల్డే ఉంది. ఆయన బృందావనానికి, రఘోత్తమరు బృందావనానికి ఒక చెట్టు ఉందండి. ఆ కొమ్మ ఏదైనా నీడ ఇచ్చేస్తుంది అనే కనిపిస్తే మండిపోతుంది అది ఆటోమేటిక్ గా. ఇంతవరకు ఎంత మంది పీఠాధిపతి ఎవరెవరో వచ్చి చేద్దామయ్యా ఒక సంకల్పం చేసి ఇంతవరకు రాలే, చరిత్రలో లేదు ఇది. ఇది మీరే వినిండరు, ఇదే ఫస్ట్ వినింటారు నా ప్రకారంగా. రూఫ్ లేక ఎవరుంటారండి? అంటే ఎంత వైరాగ్యంతో ఉన్నారు చూడండి ఆ గురు అంటే త్యాగాన్ స్వరూపం, త్యాగ స్వరూపి గురు. నాకెందుకయ్యా ఇది, నాకెందుకు ఈ బంధుత్వాలు, నాకెందుకు ఇదంతా, ఇది వద్దు నాకి. అలౌకికంగా బతకాలి అనుకున్నాను, అలౌకికంగా ఉంటాను. మీరు లౌకికంగా బతకాలి అంటారా, ఆశీర్వాదం ఇస్తా, అంతే. సో మొత్తానికి ధనుస్సు రాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. నమస్కారం.